నాకైతే విజిటర్ పాస్ అయితే ఇచ్చారు. బిల్డింగ్ లేనిది ఇవన్నీ ఎవరు కొంటారు రా అన్న, ఇంత పెద్ద బిల్డింగ్లు కడుతురు. వాష్రూమ్ కోతున్నాం, చలో నడు వాష్రూమ్లో కూడా తీద్దాం వీడియోస్. దీనికి కూడా వస్తలేదు నీకు. ఓకే, థ్యాంక్ యూ. టీచర్ బాలర్ కూడా హెల్మెట్ ఇక్కడ ఏంద్రా అన్న ఇది. హే గైస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రతిసారి మైగాని అంటే ట్రిప్ గురించి ప్లాన్ చేస్తున్న ప్రతిసారి అయితే స్కిప్ చేస్తున్నాడు మైగాడు. ఎందుకురా, ఏంద్రా రీజన్ ఏంద్రా అని అంటే ఆఫీస్ అని తలిగాడు. అక్కడే ఇక్కడ ఎందుకులే అని చెప్పేసి నేనే ఇక మైగాన్ ఆఫీస్ టూర్ అయితే చేద్దామని ఫిక్స్ అయినా. వాడు కూడా ఒప్పుకున్నాడు ఆఫీస్ టూర్ చేద్దామని చెప్పేసి. ఇక వాడు ఆఫీస్కి అయితే వెళ్దాం. వాడు ఆఫీస్ నేమ్ వచ్చేసి ఏంటంటే అమెజాన్. మీ అందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ అనమాట. వాడు అమెజాన్లో వర్క్ చేస్తాడు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే మైగాడు ఒక ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చిండు. మధు వ్లాగ్స్ స్టడీ అని చెప్పేసి ఛానల్ నేమ్ అయితే ఉంది. సో ఆ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చిండు మైగాడు అయితే. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాని ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నాడు. అంటే టిప్స్ కానీ ఏమన్నా మీకు యూజ్ అవుతుండొచ్చు. ఇక్కడ ఎక్కడైనా తమ్నేలు ఇంకా ఛానల్ నేమ్ ఇస్తాను. సో ఒకసారి వెళ్ళైతే మీకు యూజ్ అవుతుంది అంటే చూసేయండి, చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ అయితే. సో ఇప్పుడైతే ఆ కంపెనీకి అయితే వెళ్ళిపోదాం. ఇగో గైస్ అమెజాన్, ఇదే మైగాన్ వాళ్ళ ఆఫీసు. మై హాయ్ చెప్పు. కమాన్ మై, ఎప్పుడెప్పుడు ఆఫీస్లోకి పోదామా అని వెయిట్ చేసి ఇన్ని రోజుల నుంచి. సో ఫైనల్గా అయితే ఆఫీస్లోకి అయితే వెళ్తుండేడు. గేట్ నెంబర్ 5. ఆధార్ కార్డు తేలే, ఐడి కార్డ్ అవేం లేకుండా ఆఫీస్లోకి పోతున్నావు వారను. ఎంప్లాయ్ ఐడి పెట్టుకొని ఏం ధైర్యంతో వచ్చినావురా అన్న నువ్వైతే. చెట్టు బాగుంది కదా, ఈ చెట్టు పేరు ఏందో కామెంట్ చేయని. ఫైకస్ రిలేజియా అని అంటే మాత్రము ఇక మంచి కూడా. ఏంది అమెజానా? పైన లోగో కనిపిస్తుంది, అమెజాన్ లోగో. మైగారు చూసిరా, అమెజాన్ కంపెనీ లోగో కింద ఫోటో తీసుకోమని ఇచ్చిండు. లోపలికైతే పోదాము. చూసిరా ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్ద ఆఫీస్ ఉందో చూసిరా. వాయమ్మ, ఇట్స్ ఆల్వేస్ డే 1 అంట. మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటారా అని చెప్పి దాచుకొని వీడియోలు తీస్తున్నాం. చూసిరా టీవీ ఎంత పెద్ద స్క్రీన్ ఉందో. అమెజాన్లో ఎట్లా పనిచేస్తారని మొత్తం మీద ఇలా చూపిస్తారు. మా మైగాడు అయితే పోతుండు. ఎట్లా లోపలికి ఎంట్రీ ఎట్లా, ఏం యాక్సెస్ లేదు కదా మరి ఎట్లా అని చెప్పి అడగానికి అయింది పోయిండు. లోపల మ్యాక్సిమం చూపిస్తా అంటే ట్రై చేస్తాము. ఇందులో ఆల్రెడీ ఒక అన్న వర్క్ చేస్తాడు అనమాట. ఎవరు అని అంటే మదన్న. ఇంతకుముందు ప్రీవియస్ మన వీడియోలో అయితే ఉండే అన్న కూడా ఇంట్లోనే వర్క్ చేస్తాడు. ఇప్పుడు మైగాడు కూడా ఇంట్లోనే చేస్తాడు, కానీ మైగాడు వర్క్ ఫ్రమ్ హోము. సో ఆయనకైతే ఐడి కార్డ్ లేదు, అందుకే యాక్సెస్ ఎలా అని చెప్పేసి లోపలికైతే అడగనికి పోయిండు వాడు. ఐడి కార్డ్ అయితే ఇచ్చేరానికి మెల్లేసుకొని పోతుండు. ఏడుకో ఏమో తీసుకురానికి పోతుండు. చూద్దాం ఏం తీసుకురానికి పోతుండో. ఇంకా పర్మిషన్ రాలేదని చెప్పేసి ఇక మెసేజ్ రాలేదని చెప్పి ఇక్కడ కూర్చుండాడు. కరెక్ట్ సెట్ అయినవరా. ఆఫీస్ ఒక్కసారి మొత్తం చూడరు ఎట్లుందో.
ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నా అంటే ఇక్కడ అందరూ సైలెంట్గా ఉన్నారు. పిన్నీస్ కింద వేసినా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు చూడు, అంత సైలెంట్గా ఉంది మొత్తము. ఒకసారి చుట్టుపక్కల ఒక్క రౌండ్ వేసుకొని నాకైతే విజిటర్ పాస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎడుకుతున్నాం మనం, క్యాఫ్టేరియా పోతున్నాం. ఏం రిచ్ ఉంది అసలు, 2nd ఫ్లోర్ క్యాఫ్టేరియా. ఏమో మూవ్ అయినట్టు కూడా లేదు అసలు. కింద మొత్తం గేమ్స్ ఆడతారు, ఒకసారి చూద్దాం రండి. మదన్న కూడా ఇగో ఇంట్లోనే రీల్స్ గేమ్స్ ఆడేది మొత్తం ఇంట్లోనే. ఇలా వాళ్ళు పిక్స్లోకి పంపించాలి. ఆడు బ్రో గేమ్స్ ఆడు, అన్నీ ఆడు, నీ ఇష్టము, నీ ఇష్టం ఉన్నట్టు చేయి, నీ రాజ్యం ఈరోజు నీది నడుస్తుంది. ఒక్కసారి ఎంత పెద్ద ఉంది అసలు ఇది లైబ్రరీ. ఎవరికైనా బోర్ కొట్టినప్పుడు బుక్స్ ఉన్నాయంటే లైబ్రరీ. బిజినెస్ అంట ఆడ చూడు, పైన బిజినెస్ ఉంది. ఒక బుక్ తీసుకొని చదవనీకి పోతాడు. వీడేం తెగ ఫీల్ అయిపోతున్నాడు బుక్కులు తీసుకొని. ఆఫీస్లోకి వస్తే మొత్తం ఆడు కల్చర్ మొత్తం చేంజ్ చేసింది. ఏంట్రా ఏదో రీసెర్చ్ చేస్తుండు. ఇంత దూరం వచ్చినాము, ఫుడ్ లేదు ఏం లేదు, ఫ్రీగా ఇంత పెద్ద దాంట్లో ఈయన ఐడి కార్డు చూపిస్తే ఫ్రీగా ఇస్తారంటే ఫ్రీగా కూడా లేదు, ఖచ్చితంగా ఏడవైనా డబ్బులు కట్టాలంట. ఈయన పేరు చెప్పి ఏదో ఒకటి తిందాం అనుకుని, గట్టిగా తిందామని ఫిక్స్ అయ్యేసి వచ్చిన. అట్లీస్ట్ మనకి ఇలా దొరికినట్టు తినేద్దాం అనుకున్నా. అయినా బొక్క నేను బయటకు అయిన తర్వాత బిర్యానీ వేస్తా. కార్లకి వెళ్ళి గీక్కోవచ్చు, కార్లకి వెళ్ళి గీక్కోవచ్చు. కార్డు తీసుకురాలేడు వీడు. కోపం వస్తుంది, ఒకది కాకలు అవుతుంది, ఒకది కోపం వస్తుంది. ఈ బిల్డింగ్ 4 పూరీలు ఒక బంధుకు కూడా కాలేవు నాకు. ఆకలి అయితే లేదా నీకు? ఏమో నాకు ఆకలి అవుతుంది అదనమాట. ఆఫీస్ మాత్రం చెప్పాల్సి ఉంది. ఏదైనా చూపిద్దామంటే మొత్తం లేడీసే ఉన్నారు. మళ్ళీ వాళ్ళని తీస్తే పెద్ద పంచాయతీ అవుతుంది. ఎందుకు చెప్పు, మనం తీసిన కాడికి తీసుకొని సైలెంట్గా బయటపడాలి అంతే. ఏమంటావు బ్రో? మావోని చూపిద్దామంటే మొత్తం బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ మొత్తం చాలా ఉన్నాయి. అవి చూపిస్తా. ఎట్లా కూర్చొని చూడండి, బ్యాక్ సైడ్ బిల్డింగ్ లేనిది ఇవన్నీ ఎవరు కొంటారా అన్న, ఇంత పెద్ద బిల్డింగ్లు కడుతురు. చూడు ఆఫీస్ చూడు, ఒకసారి ఆఫీస్ దగ్గర లుక్ వేసుకోరా. అమ్మ ఇంత మంచి ఆఫీసులో వేసాడు మావాడు, బిజినెస్ సారి. ఇక్కడ చూడు, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంట. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రో. 3rd ఫ్లోరు ఇప్పుడైతే 2 ఫ్లోర్లు అయితే కవర్ చేసాము. ఆఫీస్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇగో కింద చూడు, సోఫాకి సాకెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ కింద. ఏంది ఇది? ఇగో ఈ ఆఫీస్ అయితే అమెజాన్. ఇగో ఇంత పెద్ద ఉందనుకో. 7 ఫ్లోర్సా? ఎన్ని ఫ్లోర్స్ బ్రో? ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో ఏమో మాకు కూడా తెలియదు. 7 ఫ్లోర్సా ఎన్ని ఫ్లోర్స్ ఏమో తెలియదు. మాకైతే 3rd ఫ్లోర్ వరకు పర్మిషన్ అవుతుంది, ఆ తర్వాత లేదు అసలు పోనీయర్ మమ్మల్ని. కానీ ఇగో అక్కడ పక్కన ఆఫీస్ ఏముందో ఏమో, పక్కన కూడా ఏదో ఆఫీసు ఉంది, సేమ్ అమెజాన్ లాగానే ఉంది, ఆపోజిట్లో ఉంది. 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ లోపలికి పోతాం. అలా ఫ్రీ కట్ అవుతుండం. ఇటు చూడు ఎట్లా వాడుకున్నాం. ఆఫీస్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఎంత మంచిగా ఉందో, రోజు ఆఫీస్కి వస్తే మంచిగా ఉండదు అని అనుకుంటుండు. కానీ ఆఫీసు 1 రోజు 2 రోజులు బాగుంటుంది, తర్వాత వాసిపోతుంది. ఏమో అనుకుంటున్నా, ఆఫీసు మంచిగా నీట్గా ఉంది కదా, సరౌండింగ్స్ మొత్తం మంచిగా ఉంది కదా అనుకుంటున్నా అన్న. తన ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అడిగిన, అన్న ఎట్లుంది అన్న ఆఫీస్కి డైలీ పోతావు కదా అని అంటే, 1 రోజు 2 రోజులు మంచిగా ఉంటుందిరా, తర్వాత గంటలు వాసిపోతుంది అని అన్నాడు. ఏమవుతుందా ఇక్కడ మళ్ళీ చెప్పు. ఈయనకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆయనకేమో ఆఫీస్కి 3 రోజులు రావాలి, 2 రోజులు ఇంటికాడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. హైబ్రిడ్ ఆయన హైబ్రిడ్ అంట. ఏందో హైబ్రిడ్? నీది లోకల్ బ్రీడా? అదే లోకల్ బ్రీడ్ అంటారా నీది? అనేది హైబ్రిడ్ అయితే ఇంటికాన్నే చంటిగాడు వీడు, ఇంటికాన్నే చేస్తాడు వర్క్. అన్నీ చూపిద్దామని ఉంది కానీ మళ్ళీ అక్కడ లేడీస్ ఉన్నారు, చాలా పరిశాన్ అవుతుంది. ఇక లేడీస్ని చూపించామంటే ఇక తెలుసు కదా మీకు. ఇంట్లో ఇదేంది బయట ఇచ్చారు విజిటింగ్ కార్డు, HDFCది
అమ్మో తినిపి ఆఫీస్ తీసుకొచ్చాం. ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినావు బ్రో, మినిమం ఉండాలి కదా. ఇప్పుడు జింబారంలోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకోరు 3 o'clock వరకు. సో వాళ్ళని పర్మిషన్ అయితే అడిగి ఒక్క మినిట్స్ అట్లా వీడియో తీసుకొని వెళ్ళిపోతాం. ఆ జుంబా రూమ్ ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకోరు కదా. సో అక్కడ డ్యాన్స్లు అవి చేస్తున్నారు. ఇక అందులో లేడీస్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ మళ్ళీ వాళ్ళు కొంచెం ఏమన్నా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కాబట్టి సో వాళ్ళని తీసలేను. ఇగో గిన్నె డ్యాన్స్లు ఇస్తాం. బై కమన్ డ్యాన్స్, కమన్ బ్రో, ఒక్క స్టెప్ అయ్యి. మనం డ్యాన్స్ తెలుసుగా ఎట్లా వేసాడం. ఒక వీడియో పెడతా, మనం డ్యాన్స్ ఉంటుంది పెడతా. దీని కింద ఇట్లా సైడ్లోకి పెడతా. మా త్రినాథ్ గాని బర్త్డేకి వేసిండు, అది పెడతా. సో ఇప్పుడు నేను ఫోటో తీయాలి. ఏడు గురు వాష్రూమ్ కోతున్నాం. చలో నడు, వాష్రూమ్లో కూడా తీద్దాం వీడియోస్. అంతా లైటింగ్స్ చూసిరా ఎట్లుందో వాష్రూమ్ పెద్దగా. లైటింగ్ వల్ల బ్రో, ఇప్పుడు లైటింగ్స్ వల్ల నువ్వు బయటకు పోయినావు అంటే మొత్తం ఘోరంగా ఉంటావు. నువ్వు ఇంత తెలంగా, మనం ఎంత తెలంగా ఉంటాం. పర్లేదు, ఇంకొక ఫ్లోర్ తిరిగి బయటకైతే వెళ్ళిపోదాం పరి. సో క్రికెట్ అయితే ఆడుతున్నాము. మాకైతే స్లాట్ అయితే ఇప్పుడు బుక్ అయింది. ఇంతకుముందు వేరే వాళ్ళు ఆడి ఉండే. అది వేసుకొని హెల్మెట్ పెట్టుకోవాలి. అది వేసుకొని హెల్మెట్ పెట్టుకో. అవి పెట్టుకో క్రికెట్ ఆడదాము, పిచ్చి టైంపాస్ చేద్దాం. ఇక ఇక్కడ ఒకటికి అక్కడ ఒకటి. ఇంక నేను బాల్స్ వేస్తా. ఓపెన్ చేయదాని, ఓపెన్ చేయడానికి కూడా వస్తలేదా? లేదు హెల్మెట్ మ్యాండేటరీ అంట ఖచ్చితంగా చెప్పి. దీనికి కూడా వస్తలేదు నీకు. ఓకే థ్యాంక్ యూ మేడం. ఫోటో కూడా దిగిపోతుంది గైస్, చూసిరా ఒక్క నిమిషం. నాకు కూడా హెల్మెట్ ఇచ్చారు, బౌలర్ కూడా హెల్మెట్ ఇక్కడ. ఏంద్రా అన్న ఇది. సరే ఇప్పుడు మైగన్తో క్రికెట్ ఆడు, కొద్దిసేపు క్రికెట్ అయితే చూడు. పాడు జీవితం చూసే. के बाद हमको समझ में नहीं आ रहा कि किधर गिरा है. सारी गेम आज के సో గేమ్ అయితే అయిపోయింది. ఇంతటితో నిష్క్రమిస్తున్నాము. వీళ్ళందరూ చూడు ఎంత మంచిగా ఆడుకుంటారు. మా బ్యాగ్ ఇక్కడనే ఉంది. చలో ఇగో ఆడ వీడియో గేమ్స్ ఆడుతారు. ఒకసారి అయితే అడుగుతాము స్లాట్ ఉందో లేదో. ఆడదామా బ్రో వీడియో గేమ్? క్రికెట్ అయితే ఆడినాము. ఇక నెత్తికి ఇచ్చారు చూసిరుగా, నెత్తికి పెట్టుకొని క్రికెట్ ఆడాలన్నమాట. లైటింగ్ రా అని తెల్లగేడు ఉన్నాం రా నాయన, నాకు డైలీ కలరే కనిపిస్తున్నాం కానీ. సో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మొత్తం ఉబ్బరైతే వస్తుంది. ఇంకొకటి ఇచ్చారు మాకు, వేరేది ఇచ్చారు కానీ అది కొద్దిసేపు వాళ్ళు ఆడుకుంటారు అని అంటే ఇచ్చేసినాం వాళ్ళకు. యాక్చువల్గా ఆ స్లాట్ మాది. ఇక వాళ్ళకు 10 minutes ఆడి వెళ్ళిపోతామని అంటే ఇక మేము కూడా ఇంకెంతసేపు ఆడాలి చెప్పని చెప్పి వచ్చేసినాం. మా అమ్మాయి గారు బ్యాటింగ్ బాగా ఆడినాం, బౌలింగ్ అలా ఎలా. ఎప్పుడు వేసినప్పుడు బ్యాట్ బాల్ ఎప్పుడు ఆడినాను లాస్ట్ ఫైనల్ క్రికెట్ 3-4 సంవత్సరాలు. అది కూడా దొడ్డిలో ఆడిండు, చాలా కూడా దొడ్డి కాడ. ఏమో వాళ్ళు జరుగుతారో జరగరు, ఆయన అడగాలి. వాళ్ళు ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. హెల్మెట్ అంటే అందరు వాడతారు కదా, చాలామంది వాడతారు కదా హెల్మెట్స్. సో సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి అది ఇచ్చారు. సరే ఆడదామా వెళ్ళిపోదామా డిసైడ్ అయ్యి చూద్దాం. ఇంకా పేరు కూడా ఉంది ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే. నెక్స్ట్ ఇప్పుడు ఒక బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ వీడియో గేమ్ అయితే ఆడుతున్నాం. ఏం ఆడదాం బ్రో అందులో? ప్రాజెక్ట్ కారా?
కత్తులు ఉన్నాయి చూసి కోసుకునేవు. సో గేమ్ అయితే ఆడుతున్నాం ఇప్పుడు. గేమ్ అయిన తర్వాత మాట్లాడదాం. స్టార్ట్ అయినాక చెప్తా. ఇప్పుడు గేమ్ అయితే ఆడబోతున్నాం. కమాన్. అది నేను, సారీ ఇది నేను, ఇది కొంచెం బక్క ఉన్నగా, ఇది నేను. మైగార్జుడు ఎట్లా అమ్మ మైగారు నన్ను అడగొట్టిండు. ఏం పంచి కొట్టినావురా? ఐఎమ్ ద ఛాంపియనా? ఐఎమ్ ఏ ఛాంపియన్. అమ్మ 1.5 గానికి వచ్చింది. గైస్ మొత్తానికి అయితే ఆఫీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి అయిపోతాం. మరొక కొత్త వీడియోతో మేము ఎందుకైతే వస్తాం. సో ఈ వీడియో ఎట్లుందో కామెంట్ అయితే వేయండి. ఎవరైనా చూసారని భయం అవుతుంది తెలుసా మాకైతే. ఎవరు చూసి ఎక్కడ ఫోన్ గుంజుకుంటారు, వీడియోస్ ఆపేస్తారు అని చెప్పేసి. అయ్యో ఎవరిని చూసినా సీరియస్గా లోపలికి ఏం అర్థమవుతలే. ఏం తినిపిలే అవులాగా లోపల తీసుకోపోయింది. ఏం తినిపిలే, మళ్ళీ బయటకు వచ్చి తింటున్నాం. అని లేడ పోయినా సరే పైసలు కట్టాలంట. ఏం మంచివేమో. సరే ఇక బాయ్, మరొక వీడియోతో కలుద్దాం.